పాలకుర్తి నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు. ఒకటి యశస్విని రెడ్డి అయితే ఇంకోటి ఝాన్సీ రెడ్డి గారు. ఎక్కడికెళ్ళినా మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో మీరే వర్క్ చేస్తున్నారనేది మాటొస్తుంది. అది నేను చెప్పొచ్చా అండి? ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నారు కదా! ఎమ్మెల్యే నేను. స్వచ్ఛంద కార్యక్రమాలు మా అత్తమ్మ చేస్తున్నారు. ప్రభుత్వం తరపున కార్యక్రమాలు నేను చేస్తున్నా. ఇక్కడ మన డిపార్ట్మెంట్ రివ్యూస్ అయినాయి. అక్కడ కూడా నేను వెళ్ళిన. వచ్చిండ్రు మా అత్తమ్మ. కానీ అక్కడ నోట్ చేసుకుంది నేను. ఇప్పుడు ఎవరైనా కానీ డెఫినెట్‌గా ఇప్పుడు నేను యంగ్ ఏజ్‌లో స్టార్ట్ చేసినా నేను 100% ఐయామ్ డూయింగ్ మై బెస్ట్. బట్ ఐ నీడ్ గైడెన్స్ టు. కానీ ఎట్లాంటి ప్రోటోకాల్ లేకుండా మీ అత్తగారిని మీరు మీటింగ్‌లోకి తీసుకెళ్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఎక్కడ తీసుకెళ్ళలేదండి. నేను ప్రోటోకాల్ డెఫినెట్‌గా మేము మెయింటైన్ చేస్తున్నాము. ప్రజాపాలన జరిగినా కానీ మా అత్తమ్మ ఎక్కడ స్టేజ్ పైన కనిపించలేదు. ఎందుకంటే నేను రమ్మన్నా తను రారు. ప్రోటోకాల్ అన్నప్పుడు నువ్వే వెళ్ళాలని నన్నే అంటారు కానీ నేను రెస్పెక్ట్ఫుల్గా రమ్మన్నా కానీ అది మనది ఇంట్లో పర్సనల్. ఇది ప్రోటోకాలే అని నాకే క్లియర్గా చెప్తారు. మీ హస్బెండ్ యూఎస్ సిటిజన్, మీ పాప యూఎస్ సిటిజన్. మీరిక్కడ ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు? ఎట్లా సేవ చేయగలుగుతారు? నేను ఇక్కడ సేవ చేయడం కోసమే అండి. ఇప్పుడు నేను మొదటికెళ్ళి కూడా అదే చెప్పుకొస్తున్నా జనాలకి. నేను ఇక్కడికి వచ్చింది ఏదో కొత్తగా సంపాదించుకోనికో లేకపోతే ఇంకేదో చేయనికో అందరి లెక్క కాదు. మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మయ్య వాళ్ళు దేవుడి దయ వల్ల కష్టపడి సంపాదించింది. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. కంఫర్టబుల్గా బతుకుతున్నాం అక్కడ మంచి లైఫ్ స్టైల్ తోటి. కాకపోతే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజలకి వచ్చి మాట ఇచ్చిండ్రు. ఒక కోడల్లాగా అట్లనే ఉత్త కోడల్లాగానే చూడలేదు, కూతురులాగా. ఇక్కడ అంత నమ్మకం తెప్పించి ప్రజలకి మళ్ళీ వెనక్కి పోతే అది వేరే ఉంటుంది అని చెప్పి రావడం జరిగింది. అక్కడనే అర్థం చేసుకోవాలి. అవన్నీ వదిలిపెట్టి వచ్చినామంటే ఎవరైనా ఇండియాకి వెళ్ళి అమెరికాకు పోనీకి ఎంత ప్రయత్నాలు చేస్తుండ్రో ఈ కాలంలో అది మన అందరికీ తెలుసు. కానీ మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? మీరు మీ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, వీళ్ళు మా ప్రజలు పాప ఇక్కడ ఉన్నారు. ఆయన ఇక్కడనే ఉన్నారండి. ఓకే. ఇక్కడనే ఉన్నారు. మా హస్బెండ్ కూడా ఇక్కడ మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఏదో ఒకటి మేము స్టార్ట్ చేస్తాము. ఇప్పటిదాకా మాకు ఇక్కడ బిజినెస్ లేదు, ఏం లేదు. ఓకే. ఎప్పుడు చేసిన స్వచ్ఛంద కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలే మా అత్తమామలు చేసిండ్రు కానీ ఎన్నడూ ఇది అట్లా అనుకోలేదు. మా మ్యారేజ్ 2018లో అయింది. మ్యారేజ్ అయినప్పుడు కూడా నాకు గుర్తుంది. ఇక్కడికి వచ్చినాం మేము. మ్యారేజ్ డిసెంబర్లో అయితే 2019 జనవరిలో ఇక్కడ. అప్పటి నుంచే అడుగుతున్నారు, మా మ్యారేజ్ కన్నా ముందు నుంచే అడుగుతున్నారు అత్తమ్మ మామయ్య వాళ్ళని. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. పాలిటిక్స్ ఎందుకు మనకి, పని చేస్తున్నాం పనులు చేసుకుంటూ పోదాం అట్లనా అని అనుకున్నారు. మరి వచ్చిండ్రంటే డెఫినెట్గా జనాలు అడిగిండ్రు. అప్పుడు అడిగిండ్రు, ఈరోజు ఇప్పుడు ఈ రీసెంట్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ ప్రజలు వచ్చి అడిగినందుకు వాళ్ళు రావడం జరిగింది. మీరు ఇక్కడ వ్యాపారాలు వదిలేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారు. మా వ్యాపారాలు నడుస్తాయి. అక్కడ మా బావ ఇంకా ఆడబిడ్డ ఉన్నారు కదా, ఆడబిడ్డ అనను నేను, మా అక్క అంట. ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా మా డాక్టర్స్. మరి ఇప్పుడు మాకు బిజినెసెస్ అక్కడ రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడ 1000 యూనిట్స్ ఓన్ చేస్తారు అత్తమ్మ మామయ్య వాళ్ళు. అవన్నీ కూడా బయట మేనేజ్మెంట్కి ఇవ్వకుండా మావే లీజింగ్ కంపెనీస్ పెట్టుకొని మేమే రెంట్ చేస్తాము మా ఓన్ బిల్డింగ్స్. 1000 to 1500 ఎకర్స్లో ఆల్మండ్స్ అండ్ పిస్తాషియో ఫార్మ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేమే మేనేజ్ చేసుకుంటాము మా ఓన్గా. మా మామయ్యది ప్రాక్టీస్ ఉంది. ఇదంతా పెద్ద అక్కడ వదిలేసుకొని వచ్చినామంటే ఏదో ఉద్దేశం మాకు లేదు. ఇక్కడ జనాలకి ఏదో చేయాలన్నది ఎప్పటి నుంచో ఉంది వాళ్ళకి. ఎందుకంటే మా అత్తమ్మ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చచ్చిపోయినరు. మరి మా మామయ్య చిన్నప్పుడే వాళ్ళ నాన్న చచ్చిపోయినరు. వాళ్ళ పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడొద్దని చెప్పి వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు వాళ్ళ పిల్లలు ఎదుర్కోవద్దని చెప్పి వాళ్ళు ఇక్కడి దాకా తీసుకొచ్చిండ్రు ఈ వ్యవస్థని. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏం లేదు, కానీ ఇప్పుడు ఒక శిఖరం లాగా ఎదిగిండ్రు వాళ్ళు. మేము ఇక్కడికి వచ్చిన మటుకు సేవ చేయాలి. అనుకోకుండా పాలిటిక్స్లోకి వచ్చారు కదా, ఏంటి అసలు ఏం చేద్దాం అంటున్నారు? మీకు ఏమైనా డ్రీమ్ ఉందా? ప్రజల కోసం ఇది చేయాలి స్పెసిఫిక్గా, లేదు మహిళల కోసం ఇది చేయాలి అనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? ఉందండి. నేను ఫస్ట్ ఇందాక కూడా చెప్పినాం కదా, ఎటువంటి ట్రైనింగ్ లేదు, ఏం లేదు. వచ్చినాక డైరెక్ట్ ఒక 2-3 రోజులు అంతే జనాలకు కనెక్ట్ అయ్యాను నేను. ముందు నుంచి కూడా వీళ్ళు అత్తమ్మ వాళ్ళు కార్యక్రమాలు చేస్తుండ్రు. అది కాకుండా నేను అక్కడ చూసినప్పుడు పాలిటిక్స్ అంటే ఇట్లుంటుందని, ఎప్పుడు ప్రత్యక్ష పాలిటిక్స్లో నేను ఎప్పుడు లేను. ఇంత ఇబ్బందులు పడతారా జనాలు అన్నది నేను ఇక్కడికి వచ్చినాకనే తెలుసుకున్నా. ఎందుకంటే ఎంతోమంది ఎంతో బాధతో స్పెసిఫిక్గా ఏదన్నా స్పెసిఫిక్గా ఈ స్కీమ్ ఉండాలి మహిళలకి, మీ తరపున నేను ఇది చేయగలను చేస్తాను అని అనుకుంటున్నారా? నేను మహిళలకి ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను మహిళలందరికీ ఒక్కటే చెప్తున్నా అండి.
ఇప్పుడు నేను రీసెంట్‌గా గూడా చెప్పడం జరిగింది. మహిళలకు ఏ ఇబ్బందులు ఉన్నా గానీ, వాళ్ళు నేరుగా ఎక్కడ ఎవ్వరు అవసరం లేదు. వాళ్ళు నేరుగా వచ్చి నాకు సమస్య చెప్పొచ్చు. ఏదున్నా నేను వింటా, అర్థం చేసుకుంటా. ఆ సమస్యలన్నీ గూడా తప్పకుండా తీరుస్తా. మరి నిరుద్యోగం అనేది గూడా ఒక పెద్ద ప్రాబ్లమ్, అది స్టేట్ వైడ్ అనుకోండి. కానీ మా నియోజకవర్గంలో గూడా చాలామంది నిరుద్యోగులున్నారు. వాళ్ళందరికీ గూడా ఏదో ఒక రకంగా ఉద్యోగాలు కల్పియడానికి తప్పకుండా ప్రయత్నిస్తాము. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ గూడా మొదలుపెడుతున్నారు. ఇంకా వేరే రకంగా గూడా మేము అక్కడ ఉద్యోగాలు కల్పియడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. మరి ఇంకేవైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులున్నాయో అక్కడ మేము చేస్తామని చెప్పినామో అవన్నీ గూడా డెఫినెట్‌గా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.